మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, మొత్తానికి పల్లా అంటే బీఆర్ఎస్ కూడా అదే మాట చెప్తోంది. ఏంటంటే కాంగ్రెసే ప్రధాన కారణం, కవిత 3 నెలల పాటు ఇట్లా పార్టీ లైన్ దాటి ప్రవర్తించడానికి అంటున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ లో కవిత జాయిన్ అవుతుంది అని వస్తున్న వార్తల్ని నిజమని నమ్ముతోందా బీఆర్ఎస్? మరోవైపు కవిత ఏమన్నా కాంగ్రెస్ వైపు చూస్తుందని భావిస్తోందా బీఆర్ఎస్? దీనికి కూడా గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా కారణమై ఉండొచ్చు. అంతకుముందు కాంగ్రెస్లో కొంతమంది వ్యక్తులే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది, మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 మంత్రులతో పాటు కవిత కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల అది మిస్ అయిందని కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్సీలో కొంతమంది నేతలు కామెంట్స్ చేశారు. అది కూడా ఒక రకంగా కారణం. దాంతోపాటు ఇంతకుముందు మాట్లాడుతున్నట్టుగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అని మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బెనిఫిట్ అవుతుంది కాంగ్రెస్ అని చెప్పొచ్చు. నిన్న జరిగిన దాంట్లో కూడా అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి కాళేశ్వరంకి సంబంధించినటువంటి టేబుల్ చేశారు, ఆ రిపోర్ట్ని టేబుల్ చేశారు. దాని మీద చర్చ జరిగింది. హరీష్ రావు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టుగా పార్టీలో పేరు వచ్చింది. ఆ తర్వాత సిబిఐకి లేఖ రాశారు, సిబిఐకి ఇస్తున్నట్టుగా జీవో కూడా రిలీజ్ చేశారు, సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ అయింది. ఇదంతా కూడా కౌంటర్ చేస్తూ బీఆర్ఎస్ ముందుకెళ్తుంది. అసలు అవినీతే జరగలేదు, ఇది రాష్ట్రానికి కాళేశ్వరంకి ఒక గుదిబండలా మారేటువంటి కేసు, రాష్ట్రానికి గోదావరి నీళ్లను కాకుండా ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లేటువంటి కుట్ర జరుగుతుందంటూ పోరాడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం బీఆర్ఎస్ పోరాటాన్ని నీరుగార్చే విధంగా, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వర్షన్ని మొత్తం నిలకడలేకుండా చేసే విధంగా కవిత కామెంట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఇంతసేపు ఎక్కడ అవినీతి జరగలేదు, అసలు కాళేశ్వరంలో అవినీతి ప్రసక్తే లేదని బీఆర్ఎస్ చెప్తుంటే అవినీతి జరిగింది, అవినీతికి పాల్పడ్డది హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ కుమార్ అంటూ ఓపెన్గా చెప్పేసింది. అదేవిధంగా కేసీఆర్కి అవినీతికి సంబంధించినటువంటి మరకలు అంటించింది కూడా వీళ్ళే అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము ఎక్కడో దగ్గర పార్టీలోకి వచ్చింది అనేది ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేశారు, ఎండోర్స్ చేశారు. దీంతో ప్రతిపక్షాలకు చాలా పెద్ద బలం చేకూరింది. ఇంకొకసారి ఎప్పుడు కామెంట్ చేయాలన్నా కూడా మీ సొంత కూతురే దీన్ని ఎండార్స్ చేసింది, మీ సొంత కూతురు అవినీతి జరిగిందని చెప్పింది, మీ పార్టీలో ఎమ్మెల్సీగా 10 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి దీనికి ఎండార్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నారంటూ ప్రతిపక్షాలకు బలం చేకూర్చింది. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మంచి బెనిఫిట్ అయింది. దాంతోపాటు బీఆర్ఎస్ కూడా ఏదో కొంత సోర్స్ ఉండొచ్చు. కవిత దగ్గర ఉన్నటువంటి మనుషులు ఇంతకుముందు బీఆర్ఎస్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, కవిత దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, జాగృతిలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో కొంత సోర్స్ కూడా ఉండే అవకాశం కూడా లేకపోలేదు.